కోమటిరెడ్డి కుటుంబం అంటేనే ఒక బ్రాండు. వాళ్ళు నిలబెట్టి గెలిపించుకునే సత్తా ఉన్న వ్యక్తులు. ఆ రోజు ప్రభుత్వం కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ రాజగోపాల్ రెడ్డి గారికి భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు కూడా బాధ్యత ఇచ్చి భువనగిరి పార్లమెంట్ గెలిపించుకోమని చెప్పి పార్టీ మా ముఖ్యమంత్రి కూడా ఆయనకు బాధ్యత ఇచ్చారు. ఒక సమర్థవంతమైన నాయకుడు. కాకపోతే అక్కడ కేంద్ర కమిటీ కానీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కొన్ని ఈక్వేషన్ల వల్ల కొన్ని సమీకరణ వల్ల ఇప్పటికే ఉమ్మడి నల్గొండలో 2 మంత్రులు రెడ్డి సామాజిక వర్గంని మరి ఏ ఈక్వేషన్లో ఆయనకు రావట్లేదో నాకు తెలియదు. నేనేమంటున్నా, మంత్రి పదవికి సమర్థుడు, సక్సెస్గా నిర్వహిస్తాడు, పని అంటే నిలబడి చేయించే వ్యక్తి. నా గెలుపులో కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి కూడా కీలకంగా నా సొంత తమ్ముడు, మేము 2 తమ్ముళ్ళం కాదు, ఉన్నాం 2 అన్నదమ్ములం కాదు, 3వ తమ్ముడు బిగిలేయాలని చెప్పి స్టేమి 100% రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి అర్హుడు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసిసి పెద్దలు కానీ తల్లి సోనియమ్మ కానీ రాహుల్ కానీ ప్రియాంక కానీ ఈక్వేషన్స్ అందరికీ సామాజిక కోణంలో చూసి ఆలోచన చేసి మరి రావట్లేదా? ఆయనైతే సమర్థుడు. ఏ శాఖ ఇచ్చినా ఏ పదవి ఇచ్చినా ఆయన కష్టకాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎమ్మెల్సీ గెలిచిండు, ఎదిరించి ఎమ్మెల్సీ గెలిచిండు, ఎంపీ గెలిచిండు.